ఈ సమయం ముందు మరి మనం ఆహ్వానించిన దైవజనులు మరి రెవరెండ్ పాస్టర్ క్రిస్తా సాయి గారు వస్తుంటుండగా వాక్యం చెప్పడానికి అందరూ కూడా చప్పలు కొడదాం గట్టిగా. ఆర్కెస్ట్రా వాళ్ళు త్వరగా రావాలి దయచేసి. ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా రండి, అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం. ఈ రాత్రి మీతో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభువు నాకు ఇచ్చినందుకు, నా ప్రాణానికి ప్రాణమైన నా దేవుడు నా యేసయ్య పాదాలకు వందలదిగా వేలదిగా లక్షలదిగా కోట్లదిగా నా శిరస్సు ఉంచి యేసయ్య పాదాలకు వందలించుకుంటున్నాను. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈ సభలకు నన్ను ఎంతో ప్రేమతో రప్పించినటువంటి, ఇప్పటి వరకు ఆయన బాధలని చెప్పుకున్నారు. ఎవరు బాధలు అయిపోయినాయి, ఇక నా బాధ ఉంది. కన్నున్నారు కాబట్టి ఆయనకున్న బాధలు. ఇలాంటి సభ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి సభలతో రక్షించబడ్డా నేను. ఇలాంటి సభలు పెట్టాలంటే యేసయ్య కృప ఉండాలి, వారు చెప్పినట్టు వారి తల్లి వారి సంఘం ప్రార్థన ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. లేకపోతే ఏం చేయలేరు. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈ సభలకు నన్ను రప్పించిన మీ పాస్టర్ గారు దానియలయ్య గారికి వందనాలు. అలాగనే ఈ స్టేజీని అలంకరించినటువంటి దైవజనులు అయ్యగారులందరికీ, కింద కూర్చున్న వెనక కూర్చున్న అయ్యగారులకి, చింతలపూడి ఏరియాలో ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న అయ్యగారులందరికీ నా హృదయపూర్వకమైన వందనించుకుంటున్నా. ముఖ్యంగా ఈ రాత్రి నేను ఇక్కడ రాగానే నాకు ఒక చిన్న ఆనందం అండి. దైవజనులు సైమన్ అయ్య గారు, వారిని చూడగానే ముందు గుర్తుపట్టలేకపోయాను. 20 సంవత్సరాల క్రితం ఆయన నాకు బాగా పరిచయం. మా ప్రాంతాలకు వచ్చి దిక్కు మొక్కు లేని, దేవుడు అంటే తెలియని వారికి దేవుని ఒక వాక్యం చెప్పి పాస్టర్గా చేసి చర్చిలు కట్టిన దైవజనుడైన ఆయన ఆ రోజు చూసి నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడు ఒక సింహంలాగా పులిలాగా ఆయన నాన్న బ్యాటరీ అయిపోయిందా నేనైపోయినా? స్తోత్రం, హల్లెలూయా. దీంట్లో కరెంట్ అని చూడన్నా, ఒక్కోసారి దీంట్లో కరెంట్ వచ్చింది.